అందరికీ నమస్కారం. ఈరోజు అంబటి రాంబాబును ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి అంటే గ్యాంగ్ నడిపిస్తున్నటువంటి గేమ్ ఏదైతే ఉందో అది అంబటి రాంబాబు ప్రాణాలు తీసినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓ రకంగా నిన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అండ్ ఏపీ పోలీసులు అంబటి రాంబాబుని కాపాడారు. అవునా కాదా ఈ వీడియోలో నేను చెప్పేదాన్ని బట్టి మీకు అర్థమైంది. ముందైతే వంగవీటి మోహన రంగాన్ని చంపింది టీడీపీ వాళ్ళు, ముద్రగడ పద్మనాభాన్ని రకరకాలుగా వేధించిన టీడీపీ వాళ్ళు, ఇప్పుడు కాపు నాయకుడు, కాపు ఉద్యమ నేత అంటూ అంబటరాంబాబు కొత్త కొత్త ఎలివేషన్లు ఇస్తూ ఆయన కూడా వేధిస్తున్నారు. రేపు నేను అవ్వచ్చు అని చెప్తున్నాడు మాజీ టీడీపీ నాయకుడు తోట త్రిమూర్తులు, ప్రజెంట్ వైసీపీ నాయకుడు. వీళ్ళకి తెలియాల్సింది కాపులంటే అంబటి రాంబాబుకి ఎంత ప్రేమో ఏంటి, కాపులు తాగబోతులంటూ తెలివి తక్కువ వాళ్ళంటూ అంబటి రాంబాబు ఎలా మాట్లాడాడో ఫస్ట్ ఆ వీడియో అటాచ్ చేస్తాను. మన చేతన వీడియోలు ఎక్స్క్లూజివ్గా అందిస్తాను, ఒకసారి అది చూడండి. ఒకప్పుడు కాపులు తాగుతా ఉంటారు అని చెప్పేసి మీరు ఒకసారి అన్నారు. నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి. ఆ కమ్యూనిటీలో అవి ఎక్కువగా ఉన్నాయి. అందరు తాగుతారు, చాలా మంది అవుతారు. అంటే సర్వే చేశారా ఏంటి మీరు? సర్వే అవసరం లేదు. సర్వే తెలివి తక్కువ వాళ్ళు కాపులు అని నా ఉద్దేశం. సో అది చూశారు కదా అంబటి రాంబాబు ఎంత దారుణంగా మాట్లాడండి. ఇదే అంబటి రాంబాబు మొన్న కాపులకు సంబంధించిన ముఖ్యమంత్రి ఒకరిని ఉంటే బాగుండేదని అంటున్నప్పుడు ఏమైనా నోరెత్తాడు? లేదు. పేరు నాని నోరెత్తాడు. కాపులలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఎవరికి లేదని పేరు అన్నాడు. మాకు జగనే ముఖ్యమంత్రి అన్నాడు. ఏంటిది మరి అది? అసలు కాపులు ఈరోజు అంబటి రాంబాబుని మా నేత, మా నాయకుడు, మా కులపడి అనుకుంటున్నారా? అలా మీకు ఏమైనా అనిపిస్తుందా? నెక్స్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు క్లియర్గా గతంలోనే ఈ స్పెషల్ ఇన్వెస్టర్ టీం ఏర్పాటు చేసినప్పుడు కానీ దానికి ముందు కానీ ఒక రిపోర్ట్ ఇచ్చారు. అందులో నెయ్యి ఏదైతే సప్లై చేశారో అందులో అసలు నెయ్యే లేదు, వెజిటేబుల్ ఆయిల్స్, యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పేసి క్లియర్గా అందులో మెన్షన్ చేసుకొచ్చారు ఆ చార్జ్షీట్లో మొత్తం. అది పయ్యావుల కేశవ్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఆ వీడియో అటాచ్ చేస్తాం, చూడండి. సిట్ రిపోర్ట్ ఏదైతే ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్ వేశారో సప్లిమెంటరీ రిపోర్టు, దాంట్లో పేజ్ నంబర్ 35లో చివరి 3 లైన్లు మాత్రం మీ సౌకర్యం కోసం చదవాలనుకుంటున్నాను. టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం రిసీవ్డ్ ది NDDB CALF టెస్ట్ రిపోర్ట్స్ ఆన్ 16/7/2024 and 23/7/2024 respectively, which shows ghee adulteration with vegetable and animal fats. తిరుమల తిరుపతి దేవస్థానానికి 6/7/24, 23/7/24 2 రిపోర్ట్లు వచ్చినాయి. ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అని. ఆ కల్తీలో ఒకవైపు వెజిటబుల్ ఆయిల్స్, మరోవైపు జంతువుల కొవ్వు ఉంది అనేటువంటిది NDDB రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ ఛార్జ్ షీట్ లో ఉంది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ వచ్చింది, జంతువుల కొవ్వు లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్ లో చెప్పారు? ఇందులో పశువుల కొవ్వు లేదు, ఫిష్ ఆయిల్ లేదు, ఇవి లేవు అనేటువంటిది ఏ రిపోర్ట్ లో చెప్పిందో దయచేసి చెప్పమని చెప్తున్నా నేను. సో అంబటి రాంబాబు కాపు ఎంత తక్కువ చేసి మాట్లాడింది చూసాం. మళ్ళీ అంబటి రాంబాబు కాపు. అంబటి రాంబాబు ఐ థింక్ చదువుకుంది రేపల్లో అనుకుంటా, ఆ తర్వాత కృష్ణా జిల్లా అక్కడ చదువుకున్నాడు. వైజాగ్లో లా చేశాడు. లా చదివాడు అంబటి రాంబాబు. లా చదివినట్టు అంబటి రాంబాబు ఈరోజు ఒక ముఖ్యమంత్రి పట్ల ఎంత దారుణంగా మాట్లాడాడు అన్నది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేస్తే ఇతని వెనుక వేరే వాళ్ళు ఉండి అలా చేపించారు. అంటున్న తప్పని అతను తెలుసు. దాని తర్వాత చాలా ఘోరంగా నా పరిస్థితి ఉండేదని అతనికి తెలుసు. కానీ అన్నాడు. కారణం డైవర్షన్. ఏం డైవర్షన్? లడ్డూలలో అసలు నెయ్యే వాడలేదు, మొత్తం కెమికల్స్, యానిమల్ ఫ్యాట్స్ అండ్ వెజిటేబుల్ ఆయిల్, పామ్ ఆయిల్, పామ్ కిరణ్ ఆయిల్, తర్వాత వచ్చేసి డీగ్లిజరైడ్స్, తర్వాత మోనోగ్లిజరైడ్స్, వీటిలోనే యానిమల్ ఫ్యాట్ ఎక్కువ ఉండిద్దండి. ఓకేనా? సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఫ్లేవర్ కోసం వాడింది కూడా కెమికల్. కొరియా నుంచి ఇంపోర్ట్ చేసిన ఢిల్లీ చెందిన వ్యక్తి, అతని ద్వారా దానిని వాడారు. ఇవన్నీ ఈరోజు నాకు అర్థమైపోయినాయి. టీడీపీ జనసేన వాళ్ళు జగన్ హయాంలో ఎంత దారుణం కల్తీ చేశారు. అసలు నెయ్యే లేకుండా 68 లక్షల కేజీల నెయ్యి అంటూ సప్లై చేసి భక్తులని, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళని అందరిని పిచ్చోలు చేశారు. మొన్నటికి మొన్న 36 మందితో ఛార్జ్ షీట్ ఒకటి ఫైల్ అయ్యింది. అందులో 12 మంది టీటీడీ ఎంప్లాయీస్. ఇందులో
కొంతమంది గతంలో ఏకంగా ల్యాబ్లో పనిచేసి వచ్చున్నారు, ఫుడ్ ల్యాబ్స్లో. అంటే టీటీడీ ఉద్యోగులు, నెయ్యి సప్లై చేసిన వాళ్ళు అండ్ ఈ వైసీపీ గంగ అంత కలగలిపి ఏం చేస్తారు, ల్యాబ్ రిపోర్ట్స్ మార్చారు. అసలు నెయ్యి కాకుండా కెమికల్ సప్లై చేసి అదే నెయ్యి అన్నారు. ఇలా చెప్పుకుంటే అడుగడుగున లంచాలు, అడుగడుగునా కూడా అక్రమంగా దారుణ శ్రీవారి భక్తులని అందరిని కూడా వీళ్ళు మోసం చేశారు. ఇంత దారుణంగా మోసం చేసినటువంటి ఈ వైసీపీని పాతాలని తొక్కలని ఈరోజు ప్రతి హిందూ అనుకున్నాడు. ఇటువంటి వైసీపీని ఇక జీవితం కూడా లేవనీయకుండా తొక్కాలని చెప్పేసి ప్రతి మనిషి అనుకున్నాడు. ఇది గమనించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం అందరితో కలగలిపి ఏం చేశాడంటే జోగి రమేష్ చేత నారా లోకేష్ అంటన మాట్లాడిపిస్తాడు. ఎవడు పట్టించుకోలే, జోగే అనేటి వదిలేశారు. అంబటి రాంబాబుని ముందు పెట్టి చంద్రబాబు నాయుడు తిట్టించారు. ఇక టీడీపీలు ఊరుకోవాలి, సంప్రదాయం చెప్పేసినట్టున్నారు వాళ్ళైతే. ఆయన పట్టాభి బోస్ డీకే అనేది అంటేనే ఎంత దారుణం చేశారండి. ఆయనను కొట్టి టీడీపీ ఆఫీస్ తగలబెట్టి ఇంత చేశారు, పగలగొట్టారు నానాహాడావిడి. మరి ఇప్పుడు ఏకంగా ఎల్ కొడక అంటూ గొరాటి గురంగా సంబోధించాడు అంబటి రాంబాబు. ఏం చేయాలండి? నిన్నటికంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అంబటి రాంబాబు క్యాంపస్లో తగలబెట్టారు అంటున్నారు. తగలబెట్టిన దూరం క్రాస్ చెక్ చేస్తుంటే వైసీపీలను తెలుస్తుంది. బట్ వైసీపీలను టీడీపీలు అంటారు. అంటే ఇది అర్థం ఏంటి? శవ రాజకీయం. ఈ నెయ్యి టాపిక్ డైవర్ట్ చేసి వైసీపీని కాపాడుకోవాలన్నా, కొంతమంది ఎర్రి పప్పులు బానిసలు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా వైసీపీ సైడ్ ఉండాలి అన్నా ఆ టాపిక్ డైవర్ట్ చేయాలంటే ఇదిగో అంబటి రాంబాబుని ముందు పెట్టాలి. కాపులు అందరినీ రెచ్చగొట్టాలి. కాపులు ఎలా రెచ్చపోతారు? ఏపీలో ఉన్న కాపులు చాలా తెలివిగల వాళ్ళు. ఎవరైనా అధికారంలో కూర్చోబెట్టాలి, ఎవరైనా అధికారంలో కూర్చోబెట్టాలో వాళ్ళకి బాగా తెలుసు. అందుకే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన 2019లో జనసేన నుంచి పోటీ చేసిన వాళ్ళు గంపకత ఓట్లు వేయలా. ఎవరు రాష్ట్రానికి మేలు చేస్తారు? వాళ్ళు కులాభిమానం ఉండవచ్చు, బట్ రాష్ట్రం బాగుండాలి. అది కాపులు. అందుకని కాపులు అంటే ప్రత్యేక అభిమానం. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. మన చేతుల మీద ఎక్స్క్లూజివ్ ఇస్తున్నాను. ఈరోజు డైవర్షన్ చేయడం కోసం డైవర్షన్ అమ్మ ముగుడు సెట్ చేశారు. బట్ మొత్తం పటాపంచలైపోయింది, అడ్డంగా దొరికిపోయారు. కాపులు సైతం ఈరోజు చీ కొడుతూ ఉన్నారు వైసీపీని, అంబటి రాంబాబుని, ఇక మరికొంతమందిని. ఇంకొకసారి కనుక మా కాపు అని వాడి కనుక అంటే ఊరుకోమరా. ఇక వంగవీట మోహన్ రావు గారిని ఎవరు చంపారు, ఆ రోజు వాడినటువంటి బాంబులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ అందరికి తెలిసిందే. మాకు తెలుసు. వంగవీటి మోహన్ రావు ఫ్యామిలీకి తెలుసు ఆయన ఎవరు చంపించారు, దాని వెనక ఎవరున్నారు ఏంటిని. కొత్తగా ఈ వైసీపీలు సొల్లు కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆల్రెడీ అంతా ఫిక్స్ అయిపోయారు. సో ఓవరాల్ మీకు అర్థమైందా? డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్. దానికోసం ఎంతగానో తెగిస్తారు ఈ వైసీపీలను. అగైన్ అండ్ అగైన్ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. అంబటి రామన్ బలిపోసం చేస్తారో, టీడీపీ వాళ్ళు అధికారం ఉన్నారు కాబట్టి ఎలాగలా అంబటి రామన్ కాపాడతారో చూద్దాం. బలిపోసం చేసేదేమో వైసీపీ వాళ్ళు, కాపాడేదేమో కూటమి. అవునా కాదో నిన్న ఈరోజు ఏం జరిగిందో ఒకసారి చూసుకోండి. ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఏదో ఉన్నట్టుంది, హౌస్ మోషన్ పిటిషన్ ఏదో ఉన్నట్టుంది. దానిలో హైకోర్టు ఏం చెప్పిందో చూద్దాం. ఒకప్పుడు కాపులు తాగుతూ ఉంటారు అని చెప్పేసి మీరు ఒకసారి అన్నారు. నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి. ఆ కమ్యూనిటీలో అవి ఎక్కువగా ఉన్నాయి. అందరూ తాగుతారు, చాలా మంది అవుతారు. అంటే సర్వే చేశారా ఏంటి మీరు? సర్వే అవసరం లేదు. సర్వే తెలివి తక్కువ వాళ్ళు కాపులు అని నా ఉద్దేశం.